షర్ట్ 250. ఓకే పాయింట్ 350. ఓకే ఈ చైన్ మరి చైనా 1200. ఈ 10 నిమిషాలు స్పెండ్ చేయాల్సి వస్తే గర్ల్ ఫ్రెండ్ అది పక్కన పెట్టేస్తే ఎలా స్పెండ్ చేస్తావు ఈ 10 నిమిషాలు? ఏం చేయమంటే లైఫ్లో మర్చిపోకుండా చేస్తాం ఏదైనా. ఆ మూడ్ బట్టి ఇంకా అంటే ఇలా అని ఏముండదు, ఆ టైంలో మాకు ఎలా అనిపిస్తుంది. ద థింగ్ నువ్వు చేసేది కూడా హ్యాపీ, నువ్వు హ్యాపీ ఉండకుండా వాళ్ళని కూడా హ్యాపీ చేయాలమ్మా. అది లైఫ్లో నీ హ్యాపీనెస్ చూసుకొని నీ సెల్ఫిష్నెస్ తీసుకొద్దన్నా. అది కైండ్నెస్తో చూసుకొని ఒక్కొక్కరికి హ్యాపీ చేస్తే యూ విల్ ఫీల్ హ్యాపీ ఆల్. సో ఈ 10 నిమిషాలు లవ్ స్ప్రెడ్ చేస్తారు. స్పెట్స్ ఎందుకు మన మాటల్లో బాబు చెప్పన్నా. ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను? నా అందాన్ని చూసుకుంటే నాకే జల్సీగా ఉందిరా. చెప్పనా ముందు ఆయన మీ ఫ్రెండ్ ఎప్పటి నుంచి దోస్తులు? ఒక 7 years. 7 years చెడ్డీమేట్స్. ఎక్కడ మీరు ప్రాపర్ ఎక్కడ? రాజమండ్రి పక్కన అనపర్తి. ఇక్కడ ఎప్పటి నుంచి ఉంటున్నారు హైదరాబాద్లో? 3 days అయింది. 3 days అంతే. 3 days 3 days. 3 days ఓకే. ఈ 3 daysలో హైదరాబాద్ పీపుల్లో అంటే పబ్లిక్లో మంచి క్వాలిటీ ఏమనిపించింది హైదరాబాద్? ఈ బొమ్మ అనిపించింది బాగా కట్టారని. అంబేద్కర్ బొమ్మ. ఓకే ఫైన్. క్వశ్చన్ వచ్చేసి అర్థంగా ఎర్త్క్విక్ వచ్చేసింది, 10 నిమిషాలు ఉన్నది. గర్ల్ ఫ్రెండ్ని సేవ్ చేస్తారా బెస్ట్ ఫ్రెండ్? నేనైతే ప్రస్తుతం హైదరాబాద్ వచ్చి నా గర్ల్ ఫ్రెండ్ కోసం వచ్చాను. తను వచ్చేసి నాకు చెప్పకుండా. ఫోన్ లేదు, రెస్పాన్స్ లేదు, ఏం లేదు. పేరు వచ్చేసి భవానీ. వద్దండి ఇది చాలు. నేనైతే గర్ల్ ఫ్రెండ్ కోసం వచ్చాను పేరేంటి? అంతే. నా పేరు అజయ్ వచ్చిండు. అజయ్ మణికుమార్ రెడ్డి. అజయ్ మణికుమార్ రెడ్డి వచ్చిండు. సో కలవండి. నెక్స్ట్ గర్ల్ ఫ్రెండ్నే సేవ్ చేస్తారు కదా. నెక్స్ట్ వచ్చేసి ఈ 10 నిమిషాలు ఒకవేళ ఉంటే ఎలా స్పెండ్ చేస్తారు? గర్ల్ ఫ్రెండ్తోనే టైం స్పెండ్ చేస్తాను. గర్ల్ ఫ్రెండ్తోనే ఎలా స్పెండ్ చేస్తావు ఈ 10 నిమిషాలు? ఏం చేయమంటే లైఫ్లో మర్చిపోకుండా చేస్తాం ఏదైనా. ఏదంటే చెప్పలేం. 10 నిమిషాలు ఏం చేస్తారు? లైఫ్లో మర్చిపోకుండా చేస్తాం. తప్పే ఉంది. మర్చిపోని ఒక మెమొరబుల్గా ఏదో ఒకటి చేస్తా అంటున్నారు. అందరు చూస్తుంది కదా లైఫ్లో లిటిల్ బిట్స్ కిస్ పెడతాం. ఎప్పుడు చూడాల్సిన సినిమా అప్పుడే చూడాలి. ఇలా టీజర్లోనే క్లైమాక్స్ చూపిస్తే ఎలా అండి? మీకు ఒక క్వశ్చన్ ఉంది. మీ బెస్ట్ ఫ్రెండ్ అంటున్నాడు కాబట్టి మీకు ఒక క్వశ్చన్ ఉంది. అనుకోండి ఈరోజు హైదరాబాద్లో ఒక ఎర్త్క్వేక్ వచ్చింది, 10 నిమిషాలు మాత్రమే మిగిలింది. ఈ బెస్ట్ ఫ్రెండ్ని సేవ్ చేస్తారా లేదా మీ గర్ల్ ఫ్రెండ్ని సేవ్ చేస్తారా? ఇద్దరిని సేవ్ చేస్తా. ఒకటే ఆప్షన్ ఉంది, బెస్ట్ ఫ్రెండా గర్ల్ ఫ్రెండా? గర్ల్ ఫ్రెండ్. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? మరి నిన్నే నమ్ముకొని అంటే ఆయన సొంతంగా ఆయన చూసుకోగలుగుతాడు. గర్ల్ ఫ్రెండ్ మన మీద డిపెండ్ అయి ఉంటుంది కదా. మాటతో లేచి 2 జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. అలా అంటే ఈయన చూసుకుంటాడు. గర్ల్ ఫ్రెండ్ ముఖ్యం అంతే కదా. లైఫ్ పార్ట్నర్ ఎవరికైనా ముఖ్యమే. సార్ మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్ గా మాట్లాడుతున్నారు. లైఫ్ బట్ విన్ నమ్మొచ్చిన దానికైతే చూసుకోవాలి కదా, మాట ఇచ్చిన దానికి తప్పదు. ఎందుకంటే వీని కోసం నేను ఉంటా, బట్ ఈయనకో అప్పుడు ఆమె కోసం ఉండాలని ఉంటుంది కదా. అంతేనా? ఓకే. నీ ఆన్సర్ ఒక నీ గర్ల్ ఫ్రెండా సేవ్ చేయాలంటే రంగానే. ఆబ్వియస్ కదా చెప్తాడు. ఎప్పటి నుంచి అన్న మీ ఫ్రెండ్షిప్? ఆల్మోస్ట్ ఒక 5 years అవుతుంది. 5 years చెడ్డీ దోస్త్. ఇంకో క్వశ్చన్ సేమ్ అలాంటిదే అనుకోండి. ఒక 10 నిమిషాలు స్పెండ్ చేయాలనుకోండి. ఈ 10 నిమిషాలు మీరు ఎలా స్పెండ్ చేస్తారు? ఒకవేళ మామూలు కాదు, అంటే లైక్ ఆ మూడ్ బట్టి ఇంకా అంటే ఇలా అని ఏముండదు, ఆ టైంలో మాకు ఎలా అనిపిస్తా. నేను లేచాను, నుంచున్నాను. సేమ్. అంటే నేను ఉన్నంత వరకు కాదు, ఈయనతోనే నేను కూడా చెప్పేది. నేను ఉన్నంత వరకు అయితే మస్తు హ్యాపీగా ఉన్నా. నేను బాధ ఉన్నా కూడా వీడు మస్తు హ్యాపీగా ఉంచిండు. నేను అడిగేది ఏంటంటే లైక్ హైదరాబాద్లో అన్న మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారు? 8 years. 8 years. ప్రాపర్ వచ్చేసి కరీంనగర్. ఓకే, కరీంనగర్ బిడ్డ. ఓకే, నేను లైక్ 8 years నుంచి హైదరాబాద్లో ఉంటున్నారు కదా. మోస్ట్ హైదరాబాద్ పబ్లిక్లో మీకు నచ్చిన థింగ్ ఏంటి? హైదరాబాద్ నచ్చుతానా? ఏం నచ్చుద్ది పబ్లిక్లో ఏం నచ్చుద్ది? లైక్ కరీంనగర్ లైక్ ఫాస్ట్నెస్. ఓకే. ఈరోజు ఒకవేళ భూకంపం వచ్చేసింది, మీ దగ్గర ఒక 10 నిమిషాలు ఉన్నది,
మీకు ఒకటే ఛాన్స్ ఉన్నది, ఐదర్ మీ గర్ల్ ఫ్రెండ్ని సేవ్ చేయాలి లేకపోతే మీ బెస్ట్ ఫ్రెండ్ని సేవ్ చేయాలి. ఎవరిని సేవ్ చేస్తారు? ఇద్దరుగా నాకు పెళ్ళాం ఉన్నది, ఫస్ట్ చంపుతుంది అది. నాకు కూడా వైఫ్ ఉంది. నాకు వైఫ్ లేదు కాబట్టి గర్ల్ ఫ్రెండ్స్ చేస్తాను పరిస్థితి పోనీ 10 నిమిషాలు ఉన్నప్పుడు ఇల్లు గర్ల్ ఫ్రెండ్ కావాలి కదా. అదే అంతే ఫ్రెండ్స్ కన్నా ఎక్కువ లవర్సే అంటారు, ఒప్పుకుంటారు. కాదన్నా, ఇప్పుడు 10 నిమిషాలు టైం ఉంది. ఫ్రెండ్ తోటి ఏం చేసుకుంటాం? చిన్నప్పటి నుంచి మన పక్కకే ఉన్నాం కదా. 10 నిమిషాలలో నా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే లైక్ ఈ 10 నిమిషాల్లో ఒకవేళ గర్ల్ ఫ్రెండ్ ఇది పక్కన పెడితే ఒకవేళ స్పెండ్ చేయాలంటే ఒక 10 నిమిషాలు ఎలా స్పెండ్ చేస్తారు ఈ 10 నిమిషాలు? పొట్టు తాగుడు తినుడు. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులు. ఏం తాగుతారు? మందు 10 నిమిషాలు ఎంజాయ్. స్టఫ్ ఏంటన్నా మందుతోని? చికెన్. నాకు ఇష్టం చికెన్ కాబట్టి చికెన్. ఓకే. ఎక్కడ నుంచి అన్న ప్రాపర్ ఎక్కడన్నా మీది? మాది వచ్చి ఆంధ్ర, కానీ ఇక్కడ చాలా సంవత్సరాలు అయింది వచ్చి హైదరాబాద్. మనది హైదరాబాద్లో మీకు నచ్చిన పబ్లిక్ క్వాలిటీ ఏంటి? లైక్ నచ్చిన క్వాలిటీ అంటే ఇప్పుడు దాకైతే ఏం తెలియదు మనకి. ఓకే. నచ్చిన క్వాలిటీ అంటే దేని గురించి? ఇక్కడ మామూలుగా మీరు కలుస్తుంటారు కదా, అక్కడ మచ్చలకి ఇక్కడ మచ్చాలకి తేడా ఏంటి? అక్కడ మచ్చాలి అంటే అక్కడ క్లైమేట్ కూల్ ఉంటుంది, ఇక్కడ హాట్ ఉంటుంది. అక్కడ అంతా లొకేషన్ బాగుంటుంది. బిహేవియర్ అంటే ఎట్లా ఉంటుంది? ఓపెన్ ఉంటుంది అక్కడ. ఇక్కడ ఏంటంటే ఎవడేమనుకుంటారు అన్నట్టుగా ఇక్కడ ఉంటుంది. ఇక్కడ దాక్కొని మాట్లాడతారు. ఇక్కడ ఎప్పటి నుంచి ఉంటున్నా? నా చిన్నప్పటి నుంచి 20 years 25 years. మ్యారేజ్ అయిందా? లేదు, ఇంకా కాలేదు. చూడ్డానికి కూల్ గా మాట్లాడుతున్నారు. ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు? మస్తు మంది ఉన్నారు. అందరు టేక్ ఇట్ ఈజీ. నేను పోతాను, నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను అన్నయ్య. ఒక మెసేజ్ చెప్పాలనుకుంటే మీ గర్ల్ ఫ్రెండ్కి ఏం మెసేజ్ చెప్తారు? నా గర్ల్ ఫ్రెండ్ లేదుగా. లేదు, గర్ల్ ఫ్రెండ్ లేదు, ఓన్లీ ఫ్రెండ్స్. గర్ల్ ఫ్రెండ్స్ లేదు. ఈ ఆన్సర్ ఏంటి మ్యామ్? ఒకవేళ సేమ్ ఇదే సిచ్యువేషన్, బాయ్ ఫ్రెండ్ గురించి చెప్పండి, గర్ల్ ఫ్రెండ్ ఎందుకు చెప్తారు? సరే, వీళ్ళు ఫ్రెండ్స్ ఉన్నా కూడా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, లైక్ ఈ ఇద్దట్లో ఎవరిని సేవ్ చేస్తారు? ఫ్రెండ్స్. మరి బాయ్ ఫ్రెండ్స్ సంగతి ఇంకొకరిని చూసుకుంటాం. ఓకే. సేమ్ క్వశ్చన్. ఒకవేళ 10 minutes ఉంది, ఈ 10 minutes ఎలా స్పెండ్ చేస్తారు? ఒకవేళ లాస్ట్ 10 minutes, ఈ 10 minutesలో మీరు ఎలా స్పెండ్ చేద్దాం అనుకుంటారు మీ డే? మీతో మాట్లాడడం తప్ప వేరే ఆప్షన్ లేదు కదా లాస్ట్ 10 minutes. తర్వాత రేపు అనుకోండి 10 minutesలో. 10 minutesలోనా? క్రేజీ థింగ్ ఏం చేయాలంటే ఏదన్నా ఉంటే? క్రేజీ థింగ్ అట్లేం లేవు. మీకున్నాయా? తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను. నీ పేరేంటన్నా? నా పేరు రంగా. ఎప్పటి నుంచి ఉంటున్నా హైదరాబాద్లో? హైదరాబాద్లో చిన్నప్పటి నుంచి ఉంటున్నా. ఎట్లా అనిపిస్తుంది హైదరాబాద్ అంటే జర మంచిగానే ఉంది, కానీ జర మొత్తం చిల్లరాలు ఉన్నారు. అది మంచిగా అయితే జర అందరు ఫిట్ అవుతారు. నేనా ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఉన్నారు. సోనాక్షి. ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్? ఒక్కరే ఉన్నారు. చెప్పేది ఏంటంటే హైదరాబాద్లో చిన్నప్పటి నుంచి ఉంటున్నావు కదా, నీకు బాగా ఫేవరెట్ ప్లేస్ ఏంటి హైదరాబాద్లో? మా ఫేవరెట్ ప్లేస్ అంటే నెక్లెస్ రోడే. నెక్లెస్ రోడ్ ఏం నచ్చుద్ది నీకు నెక్లెస్ రోడ్లో? అంటే పోరీలు నచ్చుతారు మొత్తం. అక్కడ చూడడానికి ఫోటోలు గిటోలు అంతే మంచిగా ఉంటాయి. ఇంకా పోరీలు చూడడానికి అంతే. ఇది అక్కమ్మ, ఇది చక్కమ్మ. అబ్బో కలర్ జనాక్స్ అదిరింది. నాకు ఇంకోటి చెప్పు, నీది ఈరోజు లాస్ట్ డే అనుకో భూమి మీద, ఇదే లాస్ట్ డే అనుకో, 10 నిమిషాలు ఉంది నీ దగ్గర, ఏం చేస్తావు ఈ 10 నిమిషాల్లో? దోస్తులతో ఎంజాయ్ చేస్తా. దోస్తులతో ఎంజాయ్ ఫుల్ ఎంజాయ్. ఎట్లా ఎంజాయ్ చేస్తావు? ఎట్లా ఎంజాయ్ అంటే పైసలు సెట్ చేసుకొని ఒక రూమ్ తీసుకొని ఫుల్ చిల్ అయిపోతాం. దృష్టిలో బాటిల్ అంటే మోయాలనిపించే బరువు, మందంటే తాగాలనిపించే బాధ్యత. చిల్ అంటే ఏం చేస్తావు? చిల్ అంటే ఇంకా అర్థమైపోతుంది కదా, అది తెచ్చుకొని తినుడు తాగుడు ఈ కూడా అన్నీ చేసేస్తాం. ఇంటర్ ఫస్ట్ ఇయర్లా అంతే. దాన్ని నమ్ముకొని ఇక్కడ 5 జీవాలు ఉన్నాయిరా. అంతే. అన్ని అవుట్ఫిట్ మాత్రం నాకు బాగా నచ్చింది. ఎట్లా ఇది ఎంత? ఇది షర్ట్ ఎంత? ఇది ప్యాంట్ ఎంత? షర్ట్ 250. ఓకే. ప్యాంట్ 350. ఓకే. ఈ చైన్ మరి? చైనా 1200.
ఓకే, ఇక్కడ ఏం చేస్తారు మీరు? మేమా పుట్టే ఫోటో దిగనికని వచ్చినాము. ఫోటో షూటా? ఓకే, మరి అమ్మాయిలు దీంతోనే పడతారా? అంతే, మళ్ళీ దీంతోనే పడతారు కదా. ఇంకా ఎప్పుడు చూసినా అయితే పనిరా, కొంచెం కూడా బోర్ కొడదా? ఓకే, ఫైన్. సో నా క్వశ్చన్ ఏంటి అంటే, ఈరోజు ఒక ఎర్త్క్వేక్ వచ్చేసింది. ఎందుకు వచ్చింది? ఎందుకో ఒకదానికి వచ్చింది. మీ దగ్గర 10 నిమిషాలు ఉన్నది. లేవు. 10 నిమిషాల్లో గర్ల్ ఫ్రెండ్ని సేవ్ చేస్తారా, బెస్ట్ ఫ్రెండ్ని సేవ్ చేస్తారా? తెలియదురా, తెలిసినా చెప్పను. ఏం చేస్తారా? బెస్ట్ ఫ్రెండ్. మరి గర్ల్ ఫ్రెండ్ సంగతి? అన్న, గర్ల్ ఫ్రెండ్ ఎలాగకపోతే రేపు దానికి ఉన్నది ఇంకో తోపు. గర్ల్ ఫ్రెండ్లతో చేసి చేయొద్దు అప్పు. నువ్వు గొంతులతో అప్పులు చేసి అవుతావు తప్పు. నీకు అదంతా అవుతావు, తర్వాత నువ్వు తోపు. చెట్టుకుంటుంది పువ్వు, చెట్టుకుంటుంది పువ్వు, ఈ నవ్వు ఉంటుంది మస్తు నవ్వు. ఇంకోటి, ఈ 10 నిమిషాలు ఎలా స్పెండ్ చేస్తారు? ఒకవేళ స్పెండ్ చేయాల్సి వస్తే ఏం చేస్తారు ఈ 10 నిమిషాలు? ద థింగ్ నువ్వు చేసేది కూడా హ్యాపీ, నువ్వు హ్యాపీ ఉండకుండా వాళ్ళని కూడా హ్యాపీ చేయాలన్నా. అది లైఫ్లో నీ హ్యాపీనెస్ చూసుకొని నీ సెల్ఫిష్నెస్ చూసుకోద్దన్నా. అది కైండ్నెస్తో చూసుకొని ఒక్కొక్కరికి హ్యాపీ చేస్తే యూ విల్ ఫీల్ హ్యాపీ ఆల్. ఈ 10 నిమిషాలు లవ్ స్ప్రెడ్ చేస్తారు అంటే బీ కైండ్, స్టే కైండ్, స్ప్రెడ్ కైండ్. థ్యాంక్ యూ.